హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐఎమ్ సృజన. ఒక పబ్ని ఆపరేట్ చేయాలి అంటే డీజేస్ బాగా జరుగుతున్నాయా లేదా, ఫుడ్ అండ్ బెవరేజ్ బాగున్నదా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్బో ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలానే ఉన్నాయండి. మరైతే అంత కష్టమైన పనిని ఒక మహిళ పబ్ని ఆపరేట్ చేసి నంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్తే అందరూ సబాష్ అని అనవలసిందే. సో ప్రస్తుతం మనం ప్రీతి రెడ్డి గారు, హూ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ షెర్లాక్స్ ఫ్యామిలీ పబ్, మనతో పాటు ఉన్నారు. వెంటనే మాట్లాడేద్దాం. హలో ప్రీతి రెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ లుకింగ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఇన్ దిస్ సారీ. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎస్. సో నేను ఇంట్రొడక్షన్లో చెప్పింది చాలా తక్కువే అని చెప్పుకోవాలి. మీ గురించి తెలియాల్సింది మా వ్యూవర్స్కి చాలా ఉంది. సో మీ నోటితో మీ గురించి ఒక్కసారి. నా గురించి చెప్పాలంటే ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద కార్పొరేట్ వరల్డ్ అనమాట. ఓవర్ 15 to 18 years of being in the corporate world, traveled to almost all countries across the globe, and then pelli ayin tarvata India lo settle avvali. So I think I have come down to India and settled down. So that's about me. Then we started Sherlock's. The journey of Sherlock's has started after I moved back to Hyderabad. సో షెర్లాక్స్ నేమ్ చాలా క్యాచీగా ఉంది. అసలు ఈ షెర్లాక్స్ అనే పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఎందుకంటే మీకు ఎపిసోడ్స్ అంతే ఇష్టమా, లేదంటే అందరూ అట్రాక్ట్ అవుతారన్నా, ఎందుకు? Okay. Two reasons anamata. One, Sherlock's is a brand. So ee brand vachi it is more than 25 years old. Okay. So the Bangalore based brand anamata. So that we brand mano Hyderabad ki తీసుకురావాలని చెప్పి we brought this brand to Hyderabad. Second reason, Sherlock's antene oka mystery. Yes. So there is a lot of mystery behind the Sherlock's name. So right aptly to the name, Sherlock's pub in Hyderabad also has a lot of mystery to it. So we'll take that in the the coming talks that we do. So Yes. there's a lot of mystery attached to Sherlock's. That's why the name as well. మీరు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ప్లస్ టాలెంటెడ్ కూడా. చాలా బిజినెసెస్ ఉన్నాయి మనకి. వై చూసింగ్ పబ్? That's exactly why I chose pub. ఓకే. సో అందరూ అనుకుంటారు ఎడ్యుకేషన్ ఉంటే ఆర్ ఇఫ్ యూఆర్ వెరీ టాలెంటెడ్ స్పోర్ట్స్ చూస్ చేసుకోవాలి, లేదు ఎడ్యుకేషనల్ సెగ్మెంట్ ఏదైనా ప్రొఫైల్ చూసుకోవచ్చు. ఎస్పెషలీ ఒక ఆడదాన్ని పబ్ ఎందుకు చూస్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వై ఐ స్టార్టెడ్ దిస్ పబ్. సో మనకి ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ పబ్ అనేది ఉంది హైదరాబాద్లో. అండ్ ఐ థింక్ ఇండియాస్ ఫస్ట్ కాన్సెప్ట్ of family pub. That's the reason why I got into this profile. And plus India, I mean దేశం మొత్తం తిరిగి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇండియాలో ఇంకా కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ యెట్ రీచ్డ్ ద ఉమెన్ ఆఫ్ టుడే. మనం ఇప్పుడు చీర కట్టుకొని, లేదంటే వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ సారీస్ టు సింగిల్ డ్రెస్సెస్ టు స్కర్ట్స్ అండ్ జీన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఇండియన్ ఉమెన్ కెన్ థింక్ ఆఫ్. వెస్టర్నైజేషన్ ఉంది, బట్ ఇంకా మైండ్ సెట్లో మనకి దట్ టాబూ. ఒక ఆడదాన్ని పబ్కి వెళ్ళి మందు తాగాలంటే ఐ థింక్ స్టిల్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మన హస్బెండ్స్ అయినా, ఫాదర్స్ అయినా, సొసైటీ is still not open to that. And then to top it up, a woman running a pub, I think I want to break that concept and that barrier in the society where a woman can do this also. Mano space ki veltunnamu ippudu recent ga Hyderabad people reach space and other places. So it's a very small thing that I am doing to break that social taboo that is attached to women. So manaki ee taboo break cheyalani ee concept start chesanu. వెరీ వెల్ ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే ఇది ఒక బోల్డ్ ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు. మనం ఆడదాన్ని నేను పబ్ ఎందుకు చూస్ చేసుకోకూడదు అని చాలా మంచి విషయం చెప్పారు. మరైతే మన హిస్టరీలో ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఎవర్ విమెన్ టు డూ సంథింగ్ ఆర్ టాకిల్ ఎ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటి విమెన్ టు వేర్ అ జీన్స్ ఆర్ మినీ స్కర్ట్. అరే ఎలాంటి బట్టలు వేసుకుంటుంది అని ఆవిడకి తెలుసు, చాలా కష్టం. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్, ఈ పని నువ్వు చేయగలవా, అలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే మన కేసుకి వస్తే మీరు ఫస్ట్ ఎవర్ విమెన్ ఎస్టాబ్లిష్ చేసి పబ్ని ఆపరేట్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఆబ్స్టెకల్స్ వచ్చాయి?
ఇనిషియల్ ద మైండ్ సెట్ ఆఫ్ పబ్లిక్ కొంచెం యాక్సెప్ట్ చేసి దానికి ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఆ టాక్స్ వచ్చింది. బట్ ఐ థింక్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్. మై హస్బెండ్ సిద్ధార్థ్ రెడ్డి ఈజ్ వెరీ సపోర్టివ్. సో ఐ థింక్ హీస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ వాట్ ఐ యామ్ టుడే. సో నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానంటే ఐ థింక్ ఇట్స్ సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్ బికాస్ ఐ హ్యావ్ అ స్మాల్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. yes, so I have a son at home. So he's still 3 years old, and to manage home and work and everything, he's very supportive. Rendodi, I think the support from the government is very important. So as a woman entrepreneur, mano edaina field choose cheskunte obviously there is big support from the government, but especially a pub. ఈ సపోర్ట్ నాకు the locality that we are in, the Kukatpalli area that we are located, మనకి స్టేషన్ లోకల్ CI సపోర్ట్ అయినా, మనకి ఎక్సైజ్ CI సపోర్ట్ అయినా, లోకల్ ట్రాఫిక్ కాప్స్ అయినా, ఎవరైనా షెర్లాక్స్ ప్రీతి మేడం ఉంటారు అక్కడ. సో ఇష్యూస్ రాదు నైట్లో, తను చూసుకుంటుంది అని ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఇచ్చారు. ప్లస్ వెంటనే ఏదైనా ఇష్యూస్ అయితే ఫోన్ చేస్తే కూడా ఐ థింక్ దే ఆర్ దేర్. సో యాజ్ అ తెలంగాణ గవర్నమెంట్ హెస్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ టు సే దట్ yes, we are there for you to go ahead and do what you want. సో టాకింగ్ అబౌట్ యువర్ హస్బెండ్ అండ్ ఇన్ లాస్ ఆల్సో, మీకు ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళి అయిన తర్వాత ఒక విమెన్ లైఫే వేరు అని చెప్పుకోవచ్చు, అది సెకండ్ బర్త్. సో మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు కరెక్ట్గా? I think నేను వచ్చి I was reborn or rebirth when I became a mother. Okay. So I think that's the most important journey in our life. So నేను ఒక తల్లి అయిన తర్వాత I realized that మన responsibilities are too much. And I think that emotional bond where there's a baby, there is husband, then there is a pub that you want to start, mana personal goals untai, idi etla achieve chestamu anedi, it was a little bit of an imbalance. Etla cheskoval anedi a questions undi time to time. But I think the very important aspect is to maintain that consistency, plus ensure that there is work life balance. Typically they say that mano intlo vallu happy ga unte obviously it reflects in our selves అని చెప్తారు. సో టుడే ఇఫ్ ఐఎమ్ లుకింగ్ యాజ్ అ హ్యాపీ కంటెంట్ పర్సన్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద హౌస్ దట్ వీ కమ్ ఫ్రమ్. సో ఐ థింక్ టు టేక్ కేర్ ఆఫ్ మై హస్బెండ్, సో మన బేసిక్ రెస్పాన్సిబిలిటీస్, ఫస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ household is taken care. తర్వాత మన బిజినెస్ అయినా వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నీడ్స్ టు బి టేకెన్ కేర్. సో అది మనం ఐ థింక్ చూసుకుంటే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో నేను ఆంట్రప్రనర్ ఇవాళ నేను ఆ పొజిషన్లో ఉన్నా అని చెప్పి ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు లీవ్ మై హౌస్ రెస్పాన్సిబిలిటీస్, ఐ థింక్ ఆ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో ఆడదాన్ని ఎప్పుడు అట్లా చేయకూడదు. మన ఎప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ wherever we reach. So our primary responsibility as a mother, as a wife, as a daughter-in-law, I think we should attend to that, and the rest will automatically fall into place. While support manaki 100% untai. Okay. So pub anangane late nights 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఒకవైపు ఏమో ఫ్యామిలీ, మీకు 3 years old సన్ అని చెప్పారు. ఇంకోవైపు మన బేబీ అంటే మన వర్క్, అది కూడా మనం చాలా రెస్పాన్సిబుల్గా చేయాల్సిన జాబ్. అసలు లేట్ నైట్ అంటే మీకు సేఫ్టీ విషయంలో ఎక్కడైనా తడబడ్డాం కానీ, అయ్యో ఇంత లేట్ అవుతుంది, నాకు ఈరోజు ఏం జరుగుతుందో ఇంటికి చేరే వరకు అని భయం ఏమైనా ఉండిందా? ఇంతవరకు ఎప్పుడు నాకు ఆ భయం లేదు. అండ్ ఐ థింక్ ప్రాక్టికలీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది, మొన్న కూడా వర్షం బాగా 3 days హైదరాబాద్ ఎక్స్పీరియన్సింగ్ ద మాన్సూన్స్ వెదర్. మై డ్రైవర్స్ వర్ నాట్ దేర్. నేను 2 o'clock ఐ వాజ్ డ్రైవింగ్ అలోన్. సో ఆ భయం అనేది ఐ థింక్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ కేసీఆర్ అండ్ మిస్టర్ కేటీఆర్ గారు హెస్ గివెన్ అస్. సో దట్స్ ఐ వుడ్ గివ్, అండ్ ద షీ టీమ్ ఎస్పెషలీ సిటీ మొత్తం CCTV సర్వైలెన్స్ పెట్టుకొని, మనం లేడీ డ్రైవర్స్ ఎస్పెషలీ వెన్ వీఆర్ గోయింగ్, యూ హ్యావ్ ద షీ టీమ్ యాప్ అండ్ ఆల్ దాట్. సో ఐ థింక్ అది చాలా కాన్ఫిడెన్స్ అనమాట. సో ఐ హ్యావ్ ది యాప్ ఆన్ మై ఫోన్ ఆల్సో, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ మనం చేసుకోవాలని చెప్పి. సో ఐ థింక్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ సపోర్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉమెన్ హూస్ అలోన్ ఆన్ ద రోడ్. ఉమెన్ అయినా ఎవరైనా, ఐ థింక్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ సపోర్టివ్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు తెలంగాణ గవర్నమెంట్. ఓకే. సో ప్రీతి రెడ్డి గారు, మా సుమన్ టీవీ రీసెర్చ్ ప్రకారం మీకు మిస్సెస్ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్లస్ నారీ శక్తి అవార్డ్ కూడా వచ్చింది. అది ఎంతవరకు నిజం అంటారు? గుడ్ రీసెర్చ్ ఐ థింక్ ద టీవీ హెస్ డన్. సో నేను వచ్చి ఇండి రాయల్ గ్రూప్ ద్వారా ఐఎమ్ మిస్సెస్ ఇండియా ఫైనలిస్ట్ అనమాట. సో త్రూ వైల్డ్ కార్డ్ రౌండ్ ఐ హ్యావ్ ఎంటర్డ్.
So it's a very nice journey, and I want e journey. Accidentally, one of my friend had given my profile for Mrs. India. Oh, okay. So ఇప్పుడు height చూస్తే I'm only 5'1", so very short for a a model anamata, or for a beauty contest. Somehow it happened, and I was very hesitant. Mana em aitadi, I mean, I'm a doctorate today and highly educated, pub run చేస్తున్నాము, ఈ బ్యూటీ కాంటెస్ట్ ఏంటి అని I was having that lack of confidence anamata. But somehow I participated in the preliminary rounds, and so e catwalk anedi, ramp walk, very new to a family woman. Okay. So I think I got through all the rounds, and today I'm a finalist, and the event is scheduled for next month anamata. There are few reasons why I participated in this. I want to inspire women across, especially South women, complexion gani, if you look at my features, the typical South features. So I want to inspire that woman who says that నా వల్ల అవుతుందా అని ఆ ఫీల్ లేకుండా, ఇట్స్ నాట్ అబౌట్ ఆల్వేస్ బీయింగ్ బ్యూటిఫుల్, ఇట్స్ అబౌట్ మనం ఎట్లా క్యారీ చేసుకుంటాము, హౌ డు వీ క్యారీ అవర్ సెల్స్, అండ్ మనం ఏ మెసేజ్ ఇస్తున్నాము సొసైటీకి అనేది వాజ్ మై మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దాట్ Mrs. India or some models, celebrities చూస్తే దే ఆర్ బియాండ్ అవర్ రీచ్. వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు అని చెప్పక, మన ప్రీతి గారు ఇక్కడ ఉంటున్నారు, మేము రోజు చూస్తున్నాము అంటే మనలో మనిషి. ఎగ్జాక్ట్లీ దట్ neighborhood girl, when she is able to do it, why can't I do? It is not just about Mrs. India. ఏదైనా ఒక జర్నీ, ఏదైనా ఒకటి చేయగలుగుతారు ఒక మహిళ అనుకుంటే, ఏదైనా అచీవ్ చేయొచ్చు అని. I think that's the journey towards Mrs. India anamata. Nari Shakti award was given true to the name of that Bhavana garu, who's a kuchipudi dancer and a reclaimed dancer. So she came to my pub and she was like, oh, oka adadani pub run chestunda ani cheppi anta goppaga feel ayyaru. So nenu appudu anukoledu, it's a very great thing ani. So naku Women's Day dwara pilpichi they honored me with a Nari Shakti Women's Day award. So, and then Indian Achievers Award from Delhi was conferred for the contribution that I'm doing in terms of, equipping employees with skill. So, nenu pedda hotel management students ni teeskoka, I'm giving employability. So, I skill people and give them employment, not only for Sherlock's in Hyderabad, but for other Sherlock's outlet. So, మీరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు free of cost. So free of yes, cost. so we pay them for on their job duty. So we train them and do them as well, and give them to the other Sherlock's branches as well, Okay. based on the need requirement. So that's something. So that you we do. totally deserve Nari Shakti by your words. Thank you. Yes. And Indian Inspirational Women Awards ani ippudu August lo event is there. So danki nominate chesaru anamata. That is for me being one of the most inspiring women who could inspire hundreds of other women and cheppi naku IIAW nunchi istunnaru. So that's a journey on the little bit of achievements so far that has happened anamata. And on a personal front, I'm officially a doctorate for my work in human resources. I've just from the Commonwealth University. Right. So I think ఇది మొత్తం ప్యాకేజ్ చేయాలంటే ఒక highly educated doctorate who can run a pub is, as you said, in the history. I'm sure it should inspire as many women as possible. Yes. So ఈ కాన్ఫిడెన్స్ అనేది మీరు అంటే ఫ్యామిలీ సపోర్ట్ అవనివ్వండి, ఏదైనా మీరు హైలీ ఎడ్యుకేషన్ అన్న వర్డ్ ఎక్కువ యూజ్ చేశారు. సో విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఒక బేస్ అని చెప్పుకోవచ్చా ఎడ్యుకేషన్? It is very important. So my message, especially when the question was asked in my preliminary rounds or before nenu finalist ki shortlist output, meer enduku meeru Mrs. India win aithe, lot of questions are asked. So my main objective, my family comes from an educational background. So we run educational institutions for about 25 years anamata. So coming from that background, I understand oka education anedi enta oka important, and what is a lack. If you look at the ratio of Telangana government or the other states
the education ratio, I think a lot of work needs to be done in our own, we are there, but I'm willing to support where there is lack of education in the interiors of Telangana. So that's why I emphasize on being educated. So that education unte we can control a lot of things. Awareness, education, you can control the crime rates, you can uplift the economy of the country. So I think education plays a most important role. ఓకే. సో అన్లెస్ అండ్ అంటిల్ ఐ వాజ్ ఎడ్యుకేటెడ్, నేను వరల్డ్ వైడ్ ట్రావెల్ చేసిన తర్వాతనే నాకు అర్థమైంది ఇక్కడ ఫ్యామిలీ పబ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలనేది. ఇఫ్ అట్ ఆల్ ఐ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, అవేర్నెస్ నాకు ఉంటుందో లేదో ఐ డోంట్ నో. ఎస్. సో షెర్లాక్స్ ఫ్యామిలీ పబ్ అనే దానికి ఫ్యామిలీ పబ్ అని పెడితే అందరూ ఫ్యామిలీ సమేతంగానే రావాలా, లేదంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా వచ్చినప్పటికీ బౌన్సర్స్ వాళ్ళందరూ చూసుకుంటారా? సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది? Okay, Sherlock's is a most secure place. So we have lot of single ladies vastaru, especially the location that we are in. IT companies untai, a lot of women vere states nunchi migrate ayi ikkada pan chestunna vallu from the other side of the city. So they come alone in the evenings. Okay, office ayindi naku anta friends levu, nenu socialize cheyali అని చెప్పి పబ్కి వస్తారు, or just have a dinner, a drink with friends. So safety is completely taken care because మనం బౌన్సర్స్ పెట్టి అందరినీ we don't scare anybody. I am there. So Preeti Reddy is mostly present in the pubs, especially if you see me after 8 o'clock. I am 100% available in Sherlock's. I am very friendly and available with my guests as well. And especially, you know, manaki pillalto vastaru, especially new parents or parents with children, వాళ్ళు కూడా ఒక అవుట్లెట్ కావాలి కదా. సో we make sure that we have a tie up with a different you know ప్లే కేర్ సెంటర్. సో వాళ్ళని పిల్లల్ని అట్లా వదిలేసుకొని కూడా ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు. లేదు, వీ హ్యావ్ అ స్మాల్ క్రేడిల్ ఆల్సో. సో వీ ఎన్ష్యూర్ దట్ దిస్ అ సౌండ్ ప్రూఫ్ రూమ్ వేర్ ద చిల్డ్రన్ కెన్ స్లీప్ అండ్ ద పేరెంట్స్ కెన్ హ్యావ్ గుడ్ ఫన్. Come with your brothers or sisters and have fun. Bachelors రావచ్చు. I'm not, they are the youth. They are the future of tomorrow. Most clubs and pubs say there's stags not allowed. Why that taboo on stags or single women? They also have their right. So Sherlock's lo alanti restrictions levu. So we ensure that it's us, our responsibility, our culture ఇప్పుడు మేము డెవలప్ చేస్తున్నాము. స్టాగ్స్ వస్తే రచ్చ చేస్తారు, ఇష్యూస్ చేస్తారు అనేది అస్సలు లేవు మా పబ్లో. We have very good set of guests who come and enjoy and very supportive to our business. So that's something. And DJ, నేను పెద్ద పెద్ద డీజే పేర్లు పెట్టుకొని వీఆర్ నాట్ రన్నింగ్ ద పబ్. సో వీ హ్యావ్ లోకల్ తెలంగాణ డీజేస్ హూ కమ్ ప్లే ద లోకల్ ఫ్లేవర్ అండ్ ఆర్ గెస్ట్ కంప్లీట్లీ ఎంజాయ్ దట్. మన ఎక్కడ వెళ్ళినా కూడా ఆ లోకల్ ఫ్లేవర్ అనేది మనకి ఎప్పుడు కావాలి. మనం ఎంత నెట్ఫ్లిక్స్ చూసినా, ఇంగ్లీష్ ఛానల్ చూసినా, ఆ తెలుగు ఛానల్ మనం ఖచ్చితంగా చూడాలి. ఎన్ని న్యూస్ ఛానల్ చూసినా సుమన్ టీవీ చూడాలి కదా. సో అలాంటి ఫ్లేవర్ మనకి కావాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు కమ్ టు షెర్లాక్స్ టు ఎంజాయ్ దట్ ఫ్లేవర్. ఎస్, రైట్లీ సెడ్. సో ప్రీతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు మా షోకి వచ్చారు. అండ్ మీలాంటి వాళ్ళు చాలా అవసరం అండి, ఎందుకంటే మీరు ఒక కాన్ఫిడెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు మా ఆడవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. And thank you to Suman TV for this opportunity. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎంతోమంది ఆడవాళ్ళకి ఈ మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నా. అండ్ అవర్ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎనీ ఉమెన్ హూ వాంట్ టు స్టార్ట్అప్. ఏదైనా స్టార్ట్అప్ చేయాలి, నాకు సపోర్ట్ కావాలి, ఎమోషనలీ, ఫైనాన్షియలీ, ఫిజికలీ ఏదైనా సపోర్ట్ మా ద్వారా, మా ఆర్గనైజేషన్స్ ద్వారా కావాలంటే our doors are open. Sherlock's, which is there in Forum Mall. Right. And as an individual as well as Preeti Reddy, I am willing to support the future of tomorrow. Yes. చూసారు కదా వ్యూవర్స్, షెర్లాక్స్ ఫ్యామిలీ పబ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ సుజనా మాల్. A to Z అందరూ వెళ్ళొచ్చు. ఇంకా ఫ్యామిలీ పరంగా చిన్న చిన్న పిల్లలున్నా ఏం పర్వాలేదంట. బీబీకే సెంటర్స్ కూడా ఉంది. సో డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ అని అంటున్నారు ప్రీతి రెడ్డి గారు. సో ప్లీజ్ విజిట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.